నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గృహజ్యోతి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ మరియు ఆడబిడ్డలకు 500కే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేయడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాట ఇచ్చినట్టుగానే జీరో బిల్ 500కే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ప్రజలు ప్రభుత్వ పథకాల పట్ల సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శివకుమార్, బ్లాక్ అధ్యక్షుడు గంగా ప్రసాద్, రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వందనాలు తెలియజేస్తున్నా. ఆ రోజు 2000 రూపాయలకు ఆశపడి రాష్ట్రమంతా కూడా డబ్బులకు ఆశపడి ఉంటే ఈ రోజు ఈ 500కి సిలిండర్ వచ్చేది కాదు. ఈరోజు ఆడవాళ్ళందరికీ, స్త్రీలందరికీ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు దొరికేది కాదు. అది అట్లనే ఈరోజు మనకు 200 యూనిట్ల వరకు ఎవరైతే విద్యుత్తును వినియోగిస్తున్నారో వారందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఉచితంగా విద్యుత్ కల్పిస్తున్నది. మరి ఈ అవకాశం వచ్చేది కూడా కాదు. ప్రజలందరూ తెలివితో ఉన్నారు. పైసలకు అమ్ముడువమని నిరూపించుకున్నందుకే, గట్టి నిలవద్దన్నందుకే ఈరోజు ఈ పథకాలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 పథకాలు చెప్పిందో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి 2 రోజులలోనే 2 పథకాలను సమర్థవంతంగా అమలు చేసింది. మరి 100 రోజులలో పథకాలను అమలు చేస్తామని చెప్పింది. దాంట్లో భాగంగానే ఈరోజు సిలిండరు గృహజ్యోతికి సిలిండర్ 500 రూపాయలకే గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు అందజేసి కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధి నిరూపించుకున్నది. ఈ 6 గ్యారెంటీల్లో భాగంగా ఇంకా ఏవైతే 2 గ్యారెంటీలు బాగున్నాయో అవన్నీ కూడా త్వరలోనే చేయబోతున్నది. మరి రైతులందరూ కూడా రుణమాఫీ చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నది. తప్పక ఇవ్వాలన్నో రేపో అంటే ఇంకొన్ని రోజులనే రైతులకు రుణమాఫీ కూడా జరుగుతుంది. రైతులందరూ ఓపికతో ఉండాలని కోరుకుంటున్నా. ఈ పథకాలన్నీ సమర్థవంతంగా అమలు కావాలంటే మనకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈ బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పథకాలన్నీ సమర్థవంతంగా అమలు కావాలంటే, ఈ పథకాలన్నీ మనకు సమర్థవంతంగా అందాలంటే మనకు కేంద్ర నాయకత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.